ఎన్ని కొనుక్కున్నాను చూసారా, ఒక డ్రెస్సులు, షూలు అండ్ ఇది నా ఫ్రెండ్ది, అన్ని నావే గైస్. లెట్స్ గో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పటిదాకా మనం షాపింగ్ చేసుకొని వచ్చినామన్నీ మనం ఇప్పుడు అన్బాక్సింగ్ కాదు, ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి, ఏమేమి కొన్నాము, ఎంత ప్రైస్కి కొన్నాము మీకు కూడా చెప్తాం. వచ్చేయండి, లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో గైస్, ఇప్పుడు మేము ఏమేమి కొనుక్కున్నాము, యాక్చువల్ ప్రైస్ ఎంత, మేము ఎంత కొనుక్కున్నాము, ఎంత డిస్కౌంట్ వచ్చింది, ఎక్కడ కొన్నాము అన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ ప్రైస్ డిఫరెన్స్ చూసి ఫైనల్ ప్రైస్ మీకు చూపిస్తాము, ఏమవుతుంది మీరు చూడండి. ఫస్ట్ అయితే పూమా నుంచి స్టార్ట్ చేద్దాం గైస్. నాకు ఒక్కదానికే కాదు, నా ఫ్రెండ్ కూడా కొన్నాడు, సో ఇద్దరు బడ్జెట్ ఉంటుంది. ఫస్ట్ అయితే నాకు ఓపెన్ చేస్తున్నాను. సో నాకు ఆఫీస్లో ఏంటంటే బ్లాక్ కలర్ షూస్ వేసుకోవాలి, లైక్ ప్రాపర్ బ్లాక్ అని కాదు, బ్లాక్ మోస్ట్లీ కనిపించాలి, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలి కాబట్టి, కొంచెం డిగ్నిఫైడ్ గా సో దానికోసం ఈ బ్లాక్ కలర్ షూస్. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. దట్ ఈస్ మై షూ. నా షూస్, కొత్త షూస్ గైస్, కొత్త షూస్. ఇది పెట్టేసి ఇంకొకటి నా ఫ్రెండ్ గంట ఓపెన్ చేద్దాం. గైస్, విమెన్స్ ది చాలా చీప్ తెలుసా, అబ్బాయిలు ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది తెలుసా. మనల్ని అంటారు ఓ చెగ్గా షాపింగ్ చేస్తారు, చేస్తారని. అది నాది కాదు, నా ఫ్రెండ్ది. చూసారు కదా, బాక్స్ సైజ్ చూస్తేనే తెలుసు. నా చూడండి ఎంత చిన్నగా ఉన్నదో. సరే చూడండి. సారీ గైస్, ఇది నా చెయ్యి ఎంత ఉంది గైస్, నా చెయ్యి ఎంత పొడుంది అంత పొడుంది. ఒక మూరు అంటారు పూల. నా సెలెక్షన్ ఎలా ఉంది, అదిరిపోదు. నో, అవన్నీ చూడద్దు. సో ఇది పూమా బిల్లు. దీన్ని లాస్ట్ లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ప్రైజెస్, అప్పుడు చూద్దాం. సో దీన్ని ఇక్కడ పక్కన పెడదాం, అంటే పక్కన సరే ఇక్కడ ఉందని గైస్. సో నెక్స్ట్ అయితే అడిడాస్ ఓపెన్ చేద్దాం. ఇది మనది కాదు గైస్, మన ఫ్రెండ్ది. సారీ దయచేసి ఎవరు ఏడవకండి, మీరు ఏడుస్తుంటే. వెల్ గైస్, అదొక బ్లాక్ టీ షర్ట్ గైస్. నాకు తెలిసి నా ఫ్రెండ్ దగ్గర ఎన్ని టీ షర్ట్లు ఉన్నాయో అన్ని కలర్లు బ్లాకే ఉంటాయి. అది ఎందుకు కొంటారో నాకు తెలీదు. మీరు కూడా, మీ ఫ్రెండ్స్ కూడా అంతేనా? చూడండి, బ్లాక్ కలర్ చూడండి గైస్. అండ్ ఇంకోటి ఉన్నది గైస్, చెడ్డీ కుట్టుకున్నాడు గైస్, చెడ్డీ. ఆ సైజు మిడ్డీలా ఉంది. సో ఈ బ్యాగ్ మొత్తం మనది కాదు, మనం పక్కకు వదిలేద్దాం గైస్. నానా సారీ, ఇవన్నీ విత్ డిస్కౌంట్, నీకు లాస్ట్ లో చెప్తా సరేనా. బిందులా అని ఆ కుళ్ళుకోకండి, మీకు కూడా కొనిస్తే ఎప్పుడైనా. గైస్ ఇది అడిడాస్ బిల్లు, మనం మళ్ళీ లెక్కలేనికే పెడతాం. గాయ్స్, నా దగ్గర ఉన్నవి 2 జీన్స్ ప్యాంట్. ఎన్నో ఇయర్స్ తర్వాత నేను జీన్స్ ప్యాంట్ కొనుక్కున్న ఫీలింగ్ లో ఉన్నాను, బట్ మంత్స్ తర్వాత కొనుక్కున్నా. నా బర్త్డే లాస్ట్ ఇయర్ ఎప్పుడో కొనుక్కున్నా, 2 జీన్స్ ప్యాంట్లు కొనుక్కున్నా. మళ్ళీ ఒక 8-9 months అయిన తర్వాత నేను ఇప్పుడు ఒక జీన్స్ ప్యాంట్ నాకు నేను కొనుక్కున్నా, ఎందుకంటే ఆఫీస్కి మంచి వేసుకెళ్ళాను కదా ఫ్రెండ్స్. కొంచెం బ్యాగీ వైడ్ లెగ్ ఉన్నది కొనుక్కొని వచ్చింది నేను, అంతే. సో ఇది పెట్టేద్దాం, నాది కదా, కొంచెం నీట్గా మార్చుకున్నాను. ఇంకొక ప్యాంట్ 10కి 2 వేసుకో. సో ఇది అనదర్ షేడ్ ఆఫ్ జీన్స్ ప్యాంట్. బ్రాండింగ్కి పోయాను గైస్. నాకు తెలిసి నా దగ్గర ఉన్నది 1 or 2 బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్స్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాను కాబట్టి దీని కాంబినేషన్గా నేను ఇంకొక మంచి ఏదో కనుక్కున్నాను, చూపిస్తాను. అదేంటో తెలుసా, ఈ పింక్ కలర్ టీ షర్ట్, ఈ పింక్ టాప్కి ఈ షేడెడ్ జీన్స్. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం, మీకు కూడా నచ్చుతుందేమో. ఇట్లా పెట్టేదా గాయ్స్.
నాకు తెలియకుండా ఈ బ్యాగ్లకి ఇంకో 2 ఐటమ్ వచ్చాయి. మళ్ళీ నా ఫ్రెండ్దే బట్టలు కాస్. సో ఇది ఇంకొక టీషర్ట్ వాళ్ళకి కొనుక్కున్నారు. అది ఇలా ప్లెయిన్గా ఉంది అంతే. దీన్ని మార్చేద్దాం, మార్చి పక్కన పెడదాం. అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్కి ఇది కూడా చెప్పింది నేనే గైస్, ఈ సెలెక్షన్ నాది, అందుకనే అది బ్లాక్ కాకుండా వైట్లో ఉన్నది. అది నేను చూసుకొని గైస్ ఆ బ్యాక్గ్రౌండ్ వినకండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇది నేను సెలెక్ట్ చేశాను, ప్రామిస్. లో అయినా కూడా ఫాస్ట్ గా అయినా బిల్లింగ్ కౌంటర్ లో ఉండి కూడా నేను సెలెక్ట్ చేశాను. తీసుకోండి, ప్లెయిన్ ఫ్రంట్ అయితే ఇట్లా డిజైన్ ఉంది. నేను ఎంత మంచి పని చేశాను. ఇదంతా కొనుక్కొని అయిపోయిందా, లాస్ట్ కి నాకు అలా ఒక రైట్ సైడ్ వ్యూ లో నాకు ఒక షాప్ కనిపించింది. అదేం షాప్ తెలుసా? పర్ఫ్యూమ్ షాప్. సీకే బ్రాండ్ది పర్ఫ్యూమ్ దొరికింది. గెస్ వాట్, దీని ప్రైస్ చెప్పాక మీ మైండ్ బ్లాస్ట్ అవుతుంది. సౌండ్ వస్తుంది గైస్, వాషింగ్ మిషన్ సౌండ్ చేస్తుంది. మాది ముందే బడ్జెట్ ఫ్రెండ్లీ వ్లాగింగ్. ఒక మైక్ ఉండదు, ఒక ట్రైపాడ్ ఉండదు. ఓహో ఉన్నది గైస్, సూపర్ ఉంది. లెట్స్ గో. సో లివైస్ ది బిల్లు, పాప అండ్ పర్ఫ్యూమ్ షాప్ బిల్లు పెట్టేద్దాం. ఇప్పుడు ప్రైజులు తెలుసుకుందామా? రెడీనా గైస్? ఇప్పుడు ఈ షూస్కి యాక్చువల్ ప్రైస్ ఎంత, మేము కట్టింది ఎంత అని నేను చెప్తా, ఓకేనా? సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 95 pounds. మేము కట్టింది అయితే 35.99 అంటే 36 pounds. దాంట్లో మళ్ళీ డిస్కౌంట్ వచ్చి 7.38 pounds, ఆల్మోస్ట్ 28 poundsకి. ఇంత ఎక్స్పెన్సివ్ షూ 28 poundsకి వచ్చింది. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్ గైస్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 70 pounds. సో 70 pounds, కానీ వాళ్ళు డిస్ప్లే చేసిన ఆఫర్లో డిస్ప్లే చేసినది 29.99. సో మాకు యాక్చువల్గా ఎంత వచ్చింది అనేది నేను నీకు చెప్తా విత్ స్టూడెంట్ డిస్కౌంట్. మేము కట్టింది 19.87. గైస్ ఇప్పుడు లివైస్లో కొనుక్కున్న ప్యాంట్లకి టీషర్ట్లకి ఎంత ఎక్స్పెన్సెస్ అయిందో నేను చెప్తా. టోటల్ ఏమో 66.76 కట్టా. సో బేసికల్ ఏంటంటే ఒక్క ప్యాంట్ ప్రైస్ 60 pounds ఉంటుంది మినిమం అక్కడ. ఆ ఒక్క ప్యాంట్ ప్రైస్తో ఇన్ని కొన్నాం. సో 3 టీషర్ట్స్ 2 జీన్స్ ప్యాంట్లు. యాక్చువల్లీ ఒక్క ప్యాంట్ ప్రైస్ 80 pounds గైస్. ఒకటి 80, ఇంకొకటి 80. ఈ టీషర్ట్ ఏమో 28 pounds, ఈ టీషర్ట్ 28 pounds, ఇదేమో 30 pounds ఈ చిన్న టీషర్ట్ నాది. సో ఇవన్నిటికీ టోటల్ చేస్తే మనకు 246 వస్తుంది. ఇది తిరిగిపోయింది, 246 pounds వస్తుంది అది యాక్చువల్ ఎంఆర్పి ప్రైస్. దీంట్లో మనం కట్టింది ఎంత అంటే 66.76, 180 pounds సేవింగ్స్. కట్టిందల్లా 66 pounds అంతే గైస్. ఇవి నా ఫ్రెండ్వి. సో ఈ టీషర్ట్ 35 pounds, ఓకేనా? ఇప్పుడే చూసేస్తున్నా ఎందుకంటే మళ్ళీ ఈ ప్యాంట్ ఏమో 40 pounds. సో గైస్ 35 pounds ఒక టీషర్ట్కి. మళ్ళీ షార్ట్కి ఏమో 40 pounds. అర్థం ఉండదు అంటే ఫుల్ ప్యాంట్ కూడా కాదు 40 pounds. దీనికి 40 pounds ఫర్ షార్ట్, ఐ వుడ్ నెవర్. ఓ గైస్ దీనికి కూడా మనకు స్టూడెంట్ డిస్కౌంట్ వచ్చింది, చెప్తా. సో ఇది 35 pounds, ఇది 40 pounds. మనం మొత్తం కట్టింది 44.50 గైస్. దీని ప్రైస్ వచ్చేసి 80 pounds. ఇది నాకు ఆఫర్లో అంతా కలిపి 20 pounds దొరికింది. ఇప్పుడు ఇన్ని కొన్నాం కదా, ఇవన్నిటికీ ఎంఆర్పి ప్రైస్ అన్ని యాడ్ చేస్తే, యాక్చువల్ రియల్ ప్రైస్ యాడ్ చేస్తే దగ్గర 566 pounds అవుతున్నది. ఇప్పుడు విత్ డిస్కౌంట్ ప్రతి ఒక్క దాన్ని కలిపి ఎంత టోటల్ అయింది, ఎంత డిస్కౌంట్ మనకు వచ్చిందని నేను చెప్తా, వెయిట్ చేయండి గైస్. ఇప్పుడు అన్నిటివి మనం పే చేసిన యాక్చువల్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేస్తే 179.93 pounds. ఇది మనం ఖర్చు పెట్టింది 386.07 pounds. సో మేము ఎక్కడ వెళ్ళాము, ఎక్కడ కొనుక్కున్నాము అనే ఒక ఎక్స్క్లూజివ్ డీటెయిల్ ఇక్కడ ఉంది. నాలెడ్జ్ ఈస్ డివైన్. సో ఆ అవుట్లెట్కి వెళ్తే ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీవన్, అవుట్లెట్కి వెళ్ళి ఎప్పుడైనా షాపింగ్ చేసుకోండి. యాక్చువల్ బ్రాండెడ్ క్లోత్స్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా కొనుక్కోవచ్చు. సో వెల్ గైస్,
that's it for today. Thank you for watching, and please do like, share, subscribe to my channel, and bye guys.